చౌదరి వాస్తు ప్లానర్ మీ చంద్రశేఖర చౌదరిని మాట్లాడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ చూడండి. ఇది పెద్ద సిటీలో ఉంది బిల్డింగ్. ఇది వాయువం బ్లాక్. ఈ బిల్డింగ్ ఇది వాయువం బ్లాక్. ఉత్తరం వీధి, పశ్చిమం మెయిన్ బజార్, మెయిన్ రోడ్. ఇది నేషనల్ హైవే ఇది కాదు, కాకపోతే పెద్ద పెద్ద మెయిన్ రోడ్ ఇదే. ఇది మామూలుగా ఇది ఇది కూడా ఇది ఇది 40 ఫీట్ల రోడ్డు. ఇది 60-80 ఫీట్ల రోడ్డు. ఇది 40-50 ఉంటుంది పెద్ద. ఇది కూడా డబల్ బండ్లు క్రాస్ అవుతాయి. వైఎం బ్లాక్ కింద అన్ని షాపులు, ఇవి వల్ల షాపులే. కాకపోతే ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది ఇక్కడ. ఇది ఈ బిల్డింగు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగింది. ఇది కొత్తగానే కట్టించినది, ఏం పాతదేం కాదు. ఇది కొత్తగా కట్టించినది బిల్డింగ్. ఇది ఎప్పుడైతే ఇట్లా ఈశాన్యం దగ్గర ఆగ్నేయం పెరిగిందో కింద షాపులు మాత్రం ఉన్నాయి అన్ని. ఇవి రెండే గీసాను ప్లేట్ చాలక. దాదాపు ఇవి ఒక 8-10 షాపులు ఉంటాయి ఇక్కడ. 4 షాపులు, 5 ఇవి ఒక 4 ఉంటాయి. ఇవి ఒక 4 అంతా మొత్తం 10 షాపులు ఉంటాయి. వీళ్ళు ఈ స్థలం ఇది వేరే వాళ్ళది. ఇది చిన్న షాపు, ఇది వేరే వాళ్ళది. వాళ్ళు ఇవ్వలే. సరే, ఇది కింద ఇట్లుంది. ఇది పైన ఇట్లా కట్టుకున్నాడు ఆయన. పైన ఇట్లా కట్టుకున్నాడు ఇల్లు. ఇది కిచెన్, ఓపెన్ కిచెన్. ఇది డైనింగ్, గెస్ట్ రూము, బాత్రూమ్, లెట్రిన్, బెడ్రూము. ఇది బాత్రూమ్, లెట్రిన్లు, బెడ్రూము. ఇది హాలు. ఇది ఇట్లా అనమాట. అంటే ఇక్కడ ఈ సన్నది ఇల్లు పోవడానికి ఇట్లా కారిడార్ పెట్టుకుని ఇట్లా పెట్టి ఇట్లా ఆగ్నేయం పెంచుకొని కట్టుకున్నారు. వాస్తవానికి వీళ్ళైతే ఇక్కడ కాదు ఉండేది, ఫారిన్లో ఉంటారు. ఇల్లు ఇక్కడ ఉండదు, కాపురం కాదు. ఇల్లు ఇంకా వేరే వేరే ప్రాపర్టీస్ దాని ఉండేవి. ఇది కొత్తగా కట్టినారు. కొత్తగా కట్టినాక ఇల్లు ఇది కింద ఫస్ట్ అంతస్తు, మళ్ళీ పైన ఒక అంతస్తు, మొత్తం పైన కింద షాపులు కింద ఒక అంతస్తు ఉన్నాయి. కింద గ్రౌండ్ ఫ్లోర్లో షాపులు ఉన్నాయి. పైన 2-3 అంతస్తులు బిల్డింగ్ ఉంది. 3 అంతస్తుల బిల్డింగ్ ఉంది. ఇది పైన మొత్తం ఇట్లనే ఉంటుంది అంతా. అయితే ఇది ఏం జరిగిందంటే, వీళ్ళు ఫారిన్లో ఉండి ప్రతి 12 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వచ్చి వీళ్ళు ఏదో ఫంక్షన్ చేసుకుంటారు. 10 ఏళ్ళకి ఒకసారి, 12 ఏళ్ళకి ఒకసారి ఫంక్షన్ చేస్తారు వీళ్ళంతే. వాళ్ళ ఏదో పెద్దలవి ఫంక్షన్ చేస్తారు. చేసినప్పుడు వాళ్ళు ఇంటికి కొత్తగా కట్టినారు కదా, ఇంట్లో చేరి మళ్ళీ ఇంట్లో ఫంక్షన్ చేయాలనే ఉద్దేశంతో ఇప్పుడు ఫంక్షన్ చేస్తున్నారు. అమెరికా నుంచి వచ్చినారు. ఇది నార్త్, ఇది నార్త్ వెస్ట్ నైరుతి. ఇది ఆగ్నేయం పెరిగింది. సౌత్ ఇది ఈశాన్యం. లేదు, ఇక్కడ ఈశాన్యం లెస్ అయింది. ఈస్ట్ ఇది. ఈస్ట్ ఇది ఇట్లా పెరిగింది. ఇది పెరిగిన తర్వాత వీళ్ళు ఫారిన్లో ఉంటారే, 12 సంవత్సరాలకు ఒకసారి వస్తూ ఉంటారు కదా. వచ్చిన తర్వాత అయితే ఈయనకు ఒక కూతురు, ఒక కొడుకుంటే ఆ కొడుకు అమాయకుడు. ఈయన కొడుకు ఈ ఆగ్నేయ దోషాల వల్ల పెరగడం వల్ల, ఈ ఆగ్నేయం పెరగడంతో ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగిండే మతి లేని వారు, అమాయకులు, వృద్ధి లేని వారు ఉంటారని చెప్తాం కదా. ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగినా అందు పుత్ర సంతతి ఉండదు. ఉండిన వృద్ధి లేని వారు, అమాయకులు, మతి లేని వారు, ఇట్లా చెడల వాళ్ళు కూడా ఉండొచ్చు.
లేదా యజమాని భార్య కొనుక్కోవడం, భార్య ఉండడం, ఇంకొకరితో సంబంధంలో ఇట్లా భార్యలు ఉండడం జరుగుతుంది. లేదా ఈశాన్యం తగ్గి ఆగ్నేయం అయితే తూర్పు అద్దు, తూర్పు ఈశాన్యం తగ్గి ఆగ్నేయం పెరిగి ఉన్న అందు ఆస్తి పరాయి పాలవుతుంది. అంటే పరాధీనం అవుతుంది ఆస్తి. ఆడసంతతి పరం అవడమా లేదా ఏంటంటే ఇప్పుడు మామూలుగా ఇప్పుడు అనారోగ్య కారణంగా డాక్టర్లకు ఆసుపత్రులకు లాభం చేకూర్చడమా, లేకుంటే ఆస్తి ఆడసంతతి పరం అవడమా, లేదా వారి నిమిత్తం ఖర్చు చేయడమా, దత్తపుత్రులకు ఇల్లరి కబలకు ఆస్తి సంక్రమించడమా, రెండవ భారీగా ఉంచుకున్న పిల్లలకి ఆస్తి చేయడం ఇట్లాంటివి చెప్తుంటాం. కానీ ఇంటి యజమానికి రెండవ సంతతి కొడుకే అయితే ఆ కొడుకు పిచ్చివాడు గానో అనారోగ్యవంతుడు తన మాట వినడం, రవిడేనో దుర్వేసుడు అంటే పిచ్చివాడే, అమాయకుడు, పెద్ద దుర్మార్గుడు అయితే కాదు. ఇంకా కూతురు ఉంది, ఆమె ఫారిన్లో చదివింది చిన్నప్పటి నుంచి. ఆమె ఇంటికి ఇక్కడ వీళ్ళు ఫంక్షన్ చేయాలని ఇంటికి ఇక్కడ వచ్చి అన్నీ అరేంజ్ చేసుకునేటప్పుడు, ఈ ఇండ్లు కట్టి దాన్ని అంతా సున్నం కొట్టేటప్పుడు ఆ కలర్ సీదా ఇస్తే పెయింటింగ్ కొట్టే వానమ్మడి లేచిపోయింది. ఇంత శ్రీమంతురాలు దాదాపు అంటే వీళ్ళంటే ఇంకా పెద్ద సిటీలో పెద్ద పేరు వీళ్ళకు. ఇదొక్క ఇండ్లని కాదు, ఇట్లాంటి ఇండ్లు ఎన్ని ఉన్నాయో వీళ్ళకి, ఇంత ప్రాపర్టీ ఉందో, ఫ్యాక్టరీలు అవి ఉన్నాయి. కానీ ఇంకా ఏం కర్మనో ఏం కథనో తెలియదు, పెయింటింగ్ కొట్టేవానమ్మ లేచిపోయింది. లేచిపోయి వీళ్ళు ఎంత తిప్పలు పడి వానికి ఆటికో 2 కోట్లు 3 కోట్లు ఇస్తామంటే కూడా దొరకలే. అసలు వాడు ఆ పాపలు వాళ్ళు బయటికి ఆడున్నది కూడా తెలియలే. ఈ నైరుతి వాళ్ళు ఆ పాపను బయటికే తీయలే. అసలు వీళ్ళు ఎంత తిప్పలబడి ఎంత ప్రయత్నం చేసి ఎంత డిపార్ట్మెంట్ నుంచి ఉపయోగించినా కానీ కాక ఎక్కడో విన్నర్ లేచిపోయినారని వాళ్ళ పెద్దలకు తెలుసు, అందరికీ తెలుసు. ముస్లిం క్యాండిడేట్ వాడు పెయింటింగ్ చేస్తాడు, వానమ్మలు వేసిపోయింది. ఇట్లా ఇంకా ఏం చేస్తాం, బుద్ధి కర్మను ఒకటి ఇంట్లో తయారవుతుందంటే వీళ్ళు చేసుకున్న ఎంత తప్పు ఫలితం చేసుకున్నారో ఏం కదా. ఆగ్నేయం పెరిగిన ఎవరన్నా ఒక వాడిని ఆస్తులను నిలిచి ఆగ్నేయం తెగ్గొట్టి లేకుంటే ఈ ప్లేస్ కొనుక్కోనో కట్టుకోవచ్చు కదా. కర్మ అంటే అట్లా జరిగేది ఉన్నప్పుడు ఎవరి మాట వినరు వీళ్ళు. మేమే మేధావులం, డబ్బు ఉంది, అంత సౌకర్యం లేరు అంటే ఒక వాస్తవ అతన్ని పిలిపించుకొని ఇట్లా చక్కగా చేసుకొని ఇట్లా కట్టుకుంటే అది ఎట్లుండేదో. ముందే వాయువం బ్లాక్, పనికిమాలిన బ్లాక్ ఇది. వాయువం బ్లాక్లో మానసికంగా ప్రశాంతంగా ఉండరు అని చెప్తుంటాం. అంత పిల్లలు కొంచెం పద్ధతి మెంటల్గా ప్రిపేర్ అవుతున్నారు. మా ఊర్లో ఉన్నాయి వాయువం బ్లాకులు, చాలా ఉన్నాయి. ఒక 5-6 బ్లాకులు నేను చూపిస్తాను టీవీలో వీడియోలో తీసి. బ్లాకులు అంతా మెంటల్గా ఉన్నారు. ఇట్లా వాయువం బ్లాక్ ఎవరిని సుఖంగా ఉండేది. ఓసారి ఆడపిల్ల ఇంటికి తేవడం అంటే వాయువు దోషాల వల్ల ఆ ఇంటి ఆడసంత బాధపడ్డ, వారి విషయంలో తల్లిదండ్రులు బాధపడ చెప్పడం ఇట్లాంటివి జరుగుతుంటాయి. ఒక్క మాటలు అంటే వాయువు దోషాలను గృహంలో ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండరు. ఇది అట్లనే జరిగింది. ఎప్పుడైతే ఇల్లు ఈయన కట్టినాడో ఆగర్భ శ్రీమంతులైన ఇల్లు ఇప్పుడు అమాయకుని పెట్టుకొని ఇంట్లో ఉన్నారు. లేదా ముస్లిం క్యాండిడేట్కు ఆస్తి చెప్పాలి. ఆఖరికి ఏదో దాదాపు 20 ఏళ్ళ నాడు కూడా 2 కోట్లు ఇస్తాను నా కూతురుని విడిచిపెట్టండి అని చెప్పినాడని ఒక పుకారు. అంటే నా కూతురుని వదిలిపెట్టు, నీకు 2 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినాట ఆయన. వీళ్ళు 100 కోట్ల ఆస్తి, 100-200 కోట్ల ఆస్తి వచ్చేది, 1 కోటికి 2 కోట్ల ఎందుకు పాల్పడతామని అందరూ వాళ్ళు ముస్లిమ్స్ అల్లా చందా వేసి వాడిని దాపెట్టారు. నాకు తెలిసి అందరికీ తెలుసు అంట వాళ్ళు ఎక్కడుండేది ఏం కథ. ఏదో నిండు మనసే 1-2 పిల్లలైనాక బయటికి తీసుకెళ్ళాలనే ఉద్దేశంగా వాళ్ళు స్కెచ్ మీద ఉన్నారు. ఇట్టుంటాయి ఫ్రెండ్స్. అంటే వాళ్ళు కేవలం ప్రేమించాలంటే నేను బాగా గమనించిన విషయంలో ఆడపిల్లలని పిల్లల్ని ప్రేమిస్తున్నారు, కానీ బీద పిల్లల్ని ఎవరు ప్రేమించడంలే. బీద పిల్లల్ని 2-3 అన్నదమ్ములున్న పిల్లల్ని ఎవడు ప్రేమించడంలే. ఏ పిల్లకైతే వెనక ముందు లేకుండా ఇంత ఆస్తి ఉంటుందో ఆ పిల్ల ప్రేమ అని ఉలకబోస్తున్నారు. వీళ్ళకు బుద్ధి లేకుండా ఆ నాయనలు పడిపోతున్నారు. ఎవడేం చేస్తారు? ఏం వేరే క్యాస్ట్లో దొరకలేదు ఈ పిల్లకంటే కర్మ అది. పోయి అది మనకి మాంసం, మటన్ అన్నీ వండి పెట్టాలి కదా అగ్రకులంలో ఒకటి. ఇది ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఆగ్నేయం పెరిగిందో
మీరైతే ప్రేమ అనుకోవచ్చు, కానీ మేము వాస్తు ప్రకారం వ్యభిచార నిమిత్తం లేచిపోయింది. ప్రేమించితే తల్లిదండ్రులతో పెళ్లి చేసుకునేది అది వేరైతుంది. ఇట్లా లేచిపోవడం అంటే వ్యభిచారం నిమిత్తం లేచిపోవడమే. ఆగ్నేయ దోషాల ప్రభావం ఇంటి యజమానురాలు రెండవ కుమారుడు రెండవ సంతతిపై చూపడం, ఇటువంటిలో యజమాని భార్యను కోల్పోవడం, భార్య ఉండగా ఇంకొకరితో సంబంధం రావడం, ఇద్దరు భార్యలు కలిగి ఉండడం, మగ సంతతి లేకపోవడం, అసంతతులు సంతతి లేకపోవడం, అభాషణ జరగడం, పిచ్చి పడడం, అమాయకంగా ప్రవర్తించే వాళ్ళు ఉండడం, పిల్లలు వ్యభిచారము, మోసము, చెడు అలవాట్లకు లోను కావడం అంటే ఇవెల్లా జరిగినాయి రెండు. కాబట్టి ఆగ్నేయం పెంచడం ఒక్క ఇంచు కూడా వద్దు. ఈశాన్యం కరెక్ట్గా ఉండాలి. తెగొట్టుకొని ఇది కాబట్టి వీడికి అమ్మడమా లేకుంటే వీళ్ళు తీసుకోవడమా చేసుకుంటే బాగుండేది. ముందు మంచి విలువైన ప్రాపర్టీ అనమాట. మరి సెంటర్లో ఉంది ఇది. ఉంటాం ఫ్రెండ్స్. అంటే వాయువం బ్లాక్ అంటే ఇంతే. ఇప్పుడు ఈసారి ఇక్కడ చూడండి, ఈడ కూడా ఈశాన్యం తగ్గించి ఇట్లా పెట్టినారు. వీడికే కరెక్ట్గా తెగ్గోసుకొని చేసుకుంటే బాగుండేది. ఏ వాస్తు వలన కూడా వీళ్ళు సంప్రదించలేరు, ఇంజనీర్లను సంప్రదించినారు. మేము ఒకసారి ఏదో హెచ్చరిస్తే ఇద్దరు ముగ్గురు వాస్తువులు వచ్చింది, దీనికి ఏమవుతుందిలే, ఆ మెట్లు గడ్డకు దొబ్బినాం కదా అని చెప్పినారట. ఎవరో ఒక వాస్తువులు ఎవరు వచ్చినారో నాకైతే తెలియదు, కానీ ఇట్లా ఇటు నుంచి ఇట్లా మెట్లు గడ్డకు దొబ్బినాం కదా, దానికి ఏం సంబంధం కాదు, ఇది చక్కగా ఇటు వరకు ఉంది మనకు అని చెప్పినారని ఒక పుకారు. మేమే కాదు, వాస్తవాలకు చూపించే కట్టించినామని కొంచెం అన్నారట. ఉంటా ఫ్రెండ్స్. ఇట్లుంటా చూడండి. ఇప్పుడు ఈశాన్య ఆగ్నేయం పెరిగితే, ఈశాన్య దగ్గర ఆగ్నేయం పెరిగితే ఆస్తి ఆడసంతతి పరమం దత్తపుత్రుల కంటే అది ఎవరికి సాయిబుగానికి పోతుంది. అది ఇంతే. ఇది ఆ సాయిబులు కానీ ఎవరన్నా కానీ కాక ప్రేమిస్తున్నారు అంటే, ఇప్పుడు ఒక్కరని కాదు, ఎవరైనా కానీ ప్రేమిస్తున్నారు అంటే ఒక్క ఆడపిల్ల దాన్నే ప్రేమిస్తారు. ఇద్దరు ముగ్గురు కొడుకులు ఉన్న దాన్ని, ఒక కొడుకు ఇద్దరు కొడుకులు ఉన్న దాని వల్ల ఎవరు ప్రేమించారు? అది ధనవంతులు ఒక్క బిడ్డ ఉంటేనే ప్రేమించేది, ఎందుకంటే కూర్చొని తినొచ్చని. ఉంటా ఫ్రెండ్స్. చౌదరి వాస్తు ప్లానర్, మీ చంద్రశేఖర చౌదరి.